మన పిల్లల్ని మనం ఎంతో గారాబంగా పెంచుతాం, వాళ్ళు అడిగింది ఇస్తాం. కానీ ఒక్కటి ఆలోచించారా, మన అమ్మమ్మలు తాతయ్యలు 90 ఏళ్ళు ఆరోగ్యంగా బతికితే మన జనరేషన్కి వచ్చే వరకు అది 70 ఏళ్ళకి వచ్చేసింది లైఫ్ స్పాన్ అనేది. మరి మన పిల్లల పరిస్థితి ఏంటి? వింటుంటేనే భయం వేస్తుంది కదా. దీనికి కారణం మన లైఫ్ స్టైల్. నేను ఒక జర్నలిస్ట్గా ఆఫీస్ పనుల్లో పడి మొదట్లో మా బాబు విషయంలో అలాగే అశ్రద్ధ చేశా. కానీ ఒకరోజు రియలైజ్ అయ్యాను, మనం మారకపోతే వాళ్ళ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని. అందుకే నేను కొన్ని మినీ హ్యాబిట్స్ని మొదలుపెట్టా, అది కూడా పిల్లలకి ఎలా అలవాటు చేస్తే బాగుంటుంది అని. అవేంటో, వాటి వల్ల మా బాబుకు వచ్చిన మార్పులు ఏంటో ఈరోజు నేను మీతో పంచుకుంటాను. అది మీకు కూడా ఎంతో యూజ్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. చాలామంది పేరెంట్స్ అనే మాట, మా పిల్లలు మా మాట వినట్లేదు అని. కానీ ఒకటి గుర్తుంచుకోండి, పిల్లలు మనం చెప్పింది వినరు, మనం చేసేది చూసి నేర్చుకుంటారు. మనం ఫోన్ చూస్తూ వాళ్ళని చదవమంటే చదవరు. అందుకే ఈ మార్పు మనతోనే మొదలవ్వాలి. నేను పాటించిన ఈ సింపుల్ షెడ్యూల్ మీ పిల్లలకు కూడా పనిచేస్తుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ని మారుస్తుంది పూర్తిగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మా బాబు విషయంలో అదే జరిగింది. సో దానికోసం కొన్ని టిప్స్ చెప్తాను, మినీ హ్యాబిట్స్ చెప్తాను. అవి చిన్న చిన్న అలవాట్లే పెద్ద భవిష్యత్తుని ఇస్తాయి, మన పిల్లలకి మంచి అలవాట్లను నేర్పిస్తాయి. సో అవేంటో ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఉదయాన్నే 6 గంటలకల్లా పిల్లల్ని, అట్లీస్ట్ 6, కుదిరితే 5కి లేపండి, లేదంటే 6 గంటలకల్లా పిల్లల్ని నిద్ర లేపండి. సో వాళ్ళు లేచిన వెంటనే బెడ్ మీదనే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చేపించండి. అది కూడా 1 మినిట్ సరిపోతుంది, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే గాలి లోపలికి పీల్చి బయటికి వదలడం లాంటిది. ఒక 1 మినిట్ చేసినా అది డైలీ చేస్తుంటే వాళ్ళకి అది ఒక హ్యాబిచుయేటెడ్ అవుతుంది. మంచిగా వాళ్ళకి అది హెల్త్ బెనిఫిట్ కూడా. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల హార్ట్ అటాక్స్ కూడా రావని చెప్పి చాలా డాక్టర్స్ మనకు సజెస్ట్ చేశారు. పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇవి నేర్పిస్తే ఖచ్చితంగా వాళ్ళ హెల్త్కి చాలా మంచి జరుగుతుంది. సో వాళ్ళకు కూడా డైలీ అది అలవాటు అవుతుంది, రొటీన్ లైఫ్లో భాగమైపోతుంది ఆ మినీ హ్యాబిట్. ఆ తర్వాత వాళ్ళు లేచి బ్రష్ చేసుకుని వస్తారు కదా. సో బ్రష్ చేసుకుని వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 5 to 10 మినిట్స్ చిన్న చిన్న ఎక్సర్సైజ్, వార్మప్స్ లాగా ఇంట్లోనే చేపించండి. మీకు వస్తే, మీకు తెలిస్తే ఆ చిన్న ఎక్సర్సైజ్ వాళ్ళకి మీరు చేసి చూపించండి. లేదు అంటే మనకి యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి, కిడ్స్కి బెస్ట్ ఎక్సర్సైజెస్ అనేసి ఏజ్ వైజ్ కొడితే వస్తాయి. మీ బాబుకి ఎంత ఏజో ఆ ఏజ్ ప్రకారం మీరు ఆ 5 మినిట్సా 10 మినిట్సా అన్న ఎక్సర్సైజ్లు ఆ టీవీలో పెట్టి మీరు వాళ్ళతో చేపించవచ్చు. అది ఒక 2-3 రోజులు అలా అలవాటు చేసినప్పుడు ఆటోమేటిక్గా అది వాళ్ళకి అలవాటు అవుతుంది. కాబట్టి తర్వాత టీవీ పెట్టక్కర్లేదు, డైరెక్ట్ వాళ్ళే చేసుకుంటారు. సో ఎక్కువసేపు చేపించకండి. ఎక్కువసేపు చేపించినా మొదట్లో వాళ్ళకి అది ఏదో పెద్ద పనిలాగా ఫీల్ అవుతారు. సో 5 to 6 మినిట్స్, ఆ తర్వాత మెల్లగా టైం ఒక 1 మినిట్ అలవాటు అయ్యేదాన్ని బట్టి పెంచుకుంటూ వెళ్ళండి. సో 5 to 10 మినిట్స్ అది సరిపోతుంది. దాని తర్వాత వాళ్ళు ఫ్రెష్ అయ్యి వస్తారు, స్నానం చేసి వస్తారు కదా. ఏదన్నా ఒక ఆధ్యాత్మికంకి రిలేటెడ్, డెవోషనల్కి రిలేటెడ్ ఏదన్నా ఒక బుక్ చదివించండి. నేనైతే మా బాబుకి భగవద్గీత మొదలు పెట్టాను చదివించడం. ఇది కూడా మనకి సరళ భాషా గ్రంథం, అంటే వాడుక భాషలో ఉంటుంది. జనరల్గా ఏం చేస్తాం, భగవద్గీత అంటే గ్రాంధికం ఉంటుంది, సంస్కృతం ఉంటుంది, అంత తొందరగా వర్డ్స్ అనేవి అర్థం కావు అంటారు కదా. సో నాకు భగవద్గీత ఇది ఇస్కాన్ టెంపుల్లో తీసుకున్నాను నేను. మనకిప్పుడు ఎక్కడైనా టెంపుల్స్లో అవైలబుల్ ఉంటుంది. సో మనం భగవద్గీత ఇది కూడా నేను తెలుగులోనే ఎందుకు చదివించడం నేర్పించాను అంటే, దీనివల్ల 2 ప్రయోజనాలు ఉంటాయి. మన మాతృభాష వాళ్ళకి అలవాటు అవ్వడంతో పాటు, వాళ్ళకి మంచిగా పదాలు మంచిగా పలకడంతో పాటు వాళ్ళ నాలెడ్జ్ అంతా కూడా వాళ్ళు అందిపుచ్చుకుంటారు. భగవద్గీత చదివితే మనకి ఎంతో నాలెడ్జ్ వస్తుందని చిన్నప్పటి నుంచి వింటాము, అది మనకు తెలుసు కూడా. సో పిల్లలకి డైలీ, మొత్తం అవసరం లేదు, డైలీ 1 పేజ్ చదివించడం మొదలు పెట్టాను నేను. సో డైలీ 1 పేజ్ చదవడం స్టార్ట్ చేశాడు. సో ఇంప్రూవ్మెంట్ ఉంది, తెలుగు మంచిగా వస్తుంది. ఇందులో పదాలు కొన్ని తెలియకపోతే అమ్మ ఇదేంటని మొదలు పెట్టాడు అడగడము. భగవద్గీతలో మంచి చెడులు ఎలా, ఎవరితో మెలగాలి, దేనికి ఏది ప్రయోజనం అనేది చాలా ఉంటాయని మనందరికీ తెలుసు. సో అది చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు అవుతుంది. సరే, ఇవన్నీ కూడా వీళ్ళకి 7:30 వరకు కంప్లీట్ చేసుకోవచ్చు. 6కి లేస్తే 7:30 వరకు ఇదంతా కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అనేది జనరల్గా మనం మార్నింగ్ వెళ్ళిపోతాము, ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు పేరెంట్స్ కూడా ఉంటారు కదా, ఏదో ఒకటి చేసి పెట్టేయచ్చులే అని ఆల్టర్నేటివ్ లేకపోతే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దొరికేవి చేసేస్తుంటాం. సో అట్లా నేను మొదట్లో మ్యాగీ ఇట్లాంటివి చేసి పెట్టేసేదాన్ని. సో తర్వాత నాకు నేనే రియలైజ్ అయ్యా, సో మనమే ఒకరికి న్యూస్ చెప్తూ ఉంటాము, అందరికీ అన్ని ఇది మంచిది ఇది చెడు అని చెప్తూ ఉంటాం కదా.
మనం ఎందుకు మన పిల్లల విషయంలో అవి పాటించట్లేదు అని నేను రియలైజ్ అయ్యా. సో మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది పిల్లలకి మస్ట్ గా ఇవ్వాలి. లైక్ నానబెట్టిన బాదం గింజలు, లేదా బాయిల్డ్ ఎగ్స్, లేదా మిల్క్ షేక్స్, డ్రై ఫ్రూట్స్ తో నానబెట్టినవి ఏదైనా ఫ్రూట్ వేసి మిల్క్ షేక్స్ చేయడం, మినప దోశలు, పెసర దోశలు, ఇడ్లీ, ఇట్లాంటివి హెల్దీ ఫుడ్. మంచి ఆయిల్ ఫుడ్ పెట్టకండి, హెల్దీ ఫుడ్ పెట్టండి. సో దీనివల్ల వాళ్ళ లైఫ్ స్టైల్లో ఈ ఫుడ్ తినకూడదు, ఈ ఫుడ్డే తినాలి, సో ఇది చదవాలి, ఇది నేర్చుకోవాలి అనేది ఒక సిస్టమేటిక్గా వెళ్ళిపోతుంది. మీకు ఒకవేళ హెల్దీ టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అంటే నేను అవి కూడా వీడియోస్ చేసి మీకు పెడతాను. మా బాబుకి ఏవైతే చేస్తున్నానో అవన్నీ కూడా వీడియోస్ చేసి 1 by 1 పెడతాను. మీకు కావాలంటే అక్కడ కూడా మన ఛానల్లో చూసుకోవచ్చు. 8కి స్కూల్ స్టార్ట్ అవుతే సో అక్కడతో వీళ్ళకి మార్నింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ స్కూల్కి వెళ్ళి వాళ్ళు చదువుకుంటారు, ఆడుకుంటారు, అక్కడ ఎంజాయ్ చేస్తారు. అన్ని స్కూల్లో అన్ని యాక్టివిటీస్ నేర్పిస్తారు కాబట్టి ఇప్పుడున్న కొన్ని స్కూల్స్లో, అన్ని స్కూల్స్ అని చెప్పను, కొంతమంది అన్ని చదివే కావాలి అన్నట్టు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రుద్దేస్తూ ఉంటారు. కానీ చూసుకోండి, పిల్లలకి మరీ చదువు ఇంత ప్రెషర్ పెట్టద్దు. ఈ యాక్టివిటీస్ వల్ల ఆటోమేటిక్గా వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఏదైనా చెప్తే ఈజీగా అర్థం చేసుకుంటారు. మనం అసలు చదివించాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళే చదువుకుంటారు. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్గా మనం ఇంట్లో చేసిన ఐటమ్స్నే ప్రిఫర్ చేయండి. పాలు తాగిపించడమో, లేకపోతే ఇంట్లో ఏమన్నా మనం మురుకులనో, లేకపోతే ఫ్రూట్స్ అనో, ఏవో ఒకటి హెల్దీ ఐటమే ఇంట్లో ప్రిపేర్ చేసినవే తినిపించండి. ప్రశాంతంగా ఆడుకుంటారు. ట్యూషన్కి వెళ్ళే వాళ్ళు ట్యూషన్కి వెళ్తారు, లేదా హోంవర్క్స్ ఏమన్నా ఉంటే ఇంట్లో మీరు కంప్లీట్ చేయించేసుకోండి. సో ట్యూషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత 7 కల్లా డిన్నర్ కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటే డిన్నర్ ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత మంచిది. వాళ్ళే కాదు, మీరు కూడా వాళ్ళకి ఏదైతే నేర్పిస్తున్నారో మనం కూడా అది చేస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళు మనతో పాటు చేస్తూ ఉంటారు. 7 కల్లా డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని కొద్దిసేపు వదిలేయండి. ఆడుకుంటారో, లేకపోతే టైంపాస్ చేస్తారో, మన పేరెంట్స్తో మింగిలే ఏమైనా మాట్లాడతారో, ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగేవే కదా. సో వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. పేరెంట్స్ కూడా వాళ్ళకి ఈజీగా ఏది అర్థమవుతుందో, ఏది అర్థం కాదో, లేకపోతే గేమ్స్ ఆడడమో వాళ్ళతో పాటు ఇలాంటివి చేసుకోండి. ఏదేమైనా 9 కల్లా పడుకోబెట్టాలి. సో ఈ 7 to 9 మధ్యలో వాళ్ళు ఎంత ఆడుకున్నా, మనతో మాట్లాడినా, ఏది చేసినా పడుకోబోయే ముందు అట్లీస్ట్ ఒక అరగంట ముందు ఏదైనా మంచి స్టోరీ బుక్ని చదివించండి. నేనైతే సుధామూర్తిది చిల్డ్రన్స్ ట్రెజరీ ఈ బుక్ని చదివిస్తున్నా. ఇందులో చాలా యూస్ఫుల్, తన లైఫ్లో జరిగిన స్టోరీస్ని, ఇన్సిడెంట్స్ని స్టోరీస్గా బిల్డ్ చేసి ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ కోసమే ఈ బుక్ రాశారు. సో ఇది నాకు చాలా నచ్చింది. సో వాడికి కూడా అది మంచిగా యూజ్ అవుతుంది, కథలు చెప్పినట్టుగా ఉంటుంది. ప్లస్ ఆ కథల్లో నుంచి వాళ్ళు ఏదో ఒక లెసన్ నేర్చుకుంటారు. లైఫ్లో ఏది జరిగితే ఎలా చేయాలి, ఎలా ఉంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, అవతల వాళ్ళు ఎదుటి వ్యక్తితో ఎలా మెలగాలి, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఆ స్టోరీస్ నుంచే తెలుసుకుంటారు. సో నేనైతే ఈ బుక్ చదివిస్తున్నాను ప్రజెంట్. పిల్లలకి ఏదో ఒక స్టోరీ బుక్స్ చదివించడం వల్ల ఆ పిల్లలకి మంచి నాలెడ్జ్ని, ఒక మంచి లైఫ్ స్టైల్ లైబ్రరీని ఈ బుక్స్తోనే ఇస్తాం. మనం ఏం స్పెషల్గా కూర్చోబెట్టి ఇది మంచి, ఇది చెడు అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. డైలీ మీరు బుక్స్ చదవడం కనుక పిల్లలకి అలవాటు చేస్తే ఒక మంచి లైఫ్ స్టైల్ని వాళ్ళకి ఇచ్చినట్టే. ఆటోమేటిక్గా ఆ బుక్స్లో ఉన్న విషయాలు మెల్లమెల్లగా వాళ్ళు అర్థం చేసుకుంటూ అవే పాటించడం మొదలు పెడతారు. మీరు ఆ చదివిన స్టోరీని వాళ్ళు ఎంతగానో అర్థం చేసుకున్నారో చెప్పడానికి మీకు ఆ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయమనండి. సో ఈరోజు నువ్వు ఏం నేర్చుకున్నావు, పొద్దున్న నుంచి ఏం చేసావు, నువ్వు ఈరోజు కొత్తగా తెలుసుకున్న విషయాలు ఏంటి, ఇలాంటివన్నీ వాళ్ళతో మాట్లాడుతూ టైంని స్పెండ్ చేయండి. 9 వరకు వాళ్ళని పడుకోబెట్టేసేయండి. ఇలాంటి లైఫ్ స్టైల్ కనుక వాళ్ళకి ఇస్తే నిజంగా చెప్తున్నానండి, మా బాబులో నేను చాలా మార్పు చూశాను మొదటికి ఇప్పటికీ. ఇవన్నీ చేయడం చాలా సింపుల్ అండి. మొదట 2 రోజులు వాళ్ళు మారం చేసినా కూడా మీరు కూడా వారితో కలిసి ఇవే పనులు చేస్తుంటే 3వ రోజు నుంచి వాళ్ళు అలవాటు పడిపోతారు. పిల్లల మీద అరవకండి, నిదానంగా చెప్పండి. ఈ షెడ్యూల్ వల్ల వాళ్ళకి టీవీ చూసే టైం దొరుకుతుంది, కొద్దిగా అటు ఫోన్కి కూడా దూరంగా ఉంటారు. ఒక వర్కింగ్ ఉమెన్గా నేను ఇది సాధించగలిగా, మీరు కూడా ఖచ్చితంగా చేయగలరు అన్న నమ్మకం ఉంది. ఇది మీ పిల్లలకి మంచి ఫ్యూచర్ని, హెల్దీ ఫ్యూచర్ని ఇస్తుంది. రోజు ఈ చిన్న మినీ హ్యాబిట్స్ని మొదలు పెట్టండి. మీ పిల్లలకి ఒక మంచి లైఫ్ ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.